ఇవాళ అయితే నేను మన ఆలుగడ్డ పుట్ట అంటారు లేదా ఆలుగడ్డ ఫ్రై అనుకుందాము. దోశలలో చపాతీలలో చేస్తారు. ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టుకున్న ఇక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇగో అందులో కొన్ని జీలకర్ర వేసుకోవాలి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఇది ఫ్రై కానిద్దాము. శనగపప్పు అయితే రెడీ అయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డ వేద్దాము. ఇది ఉల్లిగడ్డ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది దోశలకు. సో ఉల్లిపాయ కూడా ఎక్కువ వేయద్దు, కొంచెం వేగంగానే ఆలుగడ్డ వేసేసేయాలి. అప్పుడు దోశలకు కరెక్ట్ మంచిగా ఉంటుంది. మెత్తగా ఇట్లా అంటులాగా కావద్దు ఉల్లిగడ్డ. సో కొంచెం వేగంగానే మనము దీంట్లో ఉప్పు అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసి ఆలుగడ్డ వేసేసుకున్నాము. ఆలుగడ్డ అయితే కొద్దిగా వేగింది. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. ఎర్రకారం అయితే వేయ నేను, మీకు అవసరం అనుకుంటే ఎర్రకారం తీసుకోండి. ఇది ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇది హోటళ్ళల్లో మనకు దోశల మధ్యలో పెట్టిస్తాడు కదా, అట్లనే ఉంటుంది. కానీ ఇక మనం ఒక్క దోశ తినాం కాబట్టి పక్కకు పెట్టుకొని తింటాం. ఇంట్లో చేసుకున్న దోశలు అయితే మినిమం 3 తింటాం ఎవరైనా కూడా. మా ఇంట్లో అయితే అంతే. సో కాబట్టి దోశల రుట్టిగా పక్కకు పెట్టిచ్చేస్తే వాళ్ళు ఇష్టం ఉన్నది తింటారు. ఇగో ఇప్పుడైతే ఆలుగడ్డ వేసేసిన నేను. ఆలుగడ్డ వేసేసి పెట్టేసిన. కొంచెంసేపు దమ్ చేద్దాం. దీన్ని దమ్ చేస్తే కరెక్ట్ అవుతుంది. సో ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను కొంచెం కొత్తిమీర కలుపుతున్నా పై నుంచి. నేను ఎక్కువ తాలింపులు వేస్తాను, నేను ఇప్పుడు తాలింపులో కొత్తిమీర వేయలేదు, అందుకే పై నుంచి వేసేసిన. ఆలు ఫ్రై దోశలకు రెడీ. సో మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.